నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న ఐవీఎఫ్ పేషెంట్స్ అడిగే కామన్ క్వశ్చన్, ఈ మంత్ మీరు ఎగ్ మొత్తం తీసేశారు కదా, నెక్స్ట్ మంత్ నాకు ఎగ్ వస్తుందా రాదా అని అడుగుతారనమాట. సో దీని గురించి నేను ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను. సో ఒక లేడీకే మంత్ మీకు ఎగ్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ డే 1 డే 2కే మీకు నెంబర్ ఆఫ్ ఎగ్స్ అనేది రిక్రూట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10 12 అట్లా నెంబర్ ఆఫ్ ఎగ్స్ అనేది రిక్రూట్ అవుతుంది అనమాట. న్యాచురల్ సైకిల్లో మీకు ఒక్క ఎగ్ మాత్రం సైజ్ పెరిగి రిలీజ్ అవుతుంది. ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో ఏం చేస్తామంటే, మీకు ఇంజెక్షన్స్ అన్నీ ఇచ్చి మనకి కనిపించిన అన్ని ఎగ్స్, ఫర్ ఎగ్జాంపుల్ 12 ఎగ్స్ కనిపించాయి అనుకోండి, అన్ని ఎగ్స్ గ్రో అవ్వడానికి మేము ఇంజెక్షన్ ఇచ్చి ఆ సైకిల్లో ఉన్న ఎగ్స్ని మాత్రమే మేము రిట్రీవ్ చేస్తాం. సో దాని తర్వాత అగైన్ ఎవ్రీ మంత్ మీకు వచ్చినట్టు 10 ఫాలికల్స్ ఆర్ 12 ఫాలికల్స్ అనేది వస్తుంది. దాని తర్వాత ఒక్క ఫాలికల్ మాత్రం సైజ్ పెరిగి రిలీజ్ అయిపోతుంది. అండ్ దెన్ ఆ మంత్లో ఉన్న 12 ఫాలికల్స్ ఆ మంత్లోనే అపోప్టోసిస్, మేబీ నార్మల్ లాంగ్వేజ్లో లైక్ చనిపోతుంది అనొచ్చు. సో ఆ మంత్లో ఉన్న ఎగ్స్ ఆ మంత్లే యూజర్ అప్ అయిపోతుంది, నెక్స్ట్ మంత్కి ఉపయోగం పడదు. ఆ ఎగ్స్ని మేము ఇంజెక్షన్ అనేది ఇచ్చి అన్ని ఎగ్స్ తీసుకుంటూ ఉన్నాము. సో మీ ఎగ్స్ ఖచ్చితంగా వేస్ట్ అవ్వదు, ఆ మంత్లో ఉన్న ఎగ్స్ మాత్రం యూజ్ చేసుకుంటున్నాం. ఐవీఎఫ్ చేసుకుంటే 100% రిజల్ట్ వస్తుందా అనేది చాలామంది అడుగుతారు. సో ఐవీఎఫ్ చేసుకుంటే 100% రిజల్ట్ కాదండి, వేరీ అవుతుంది. సక్సెస్ అనేది 30-40% నుంచి 70-80% తన వేరీ అవుతుంది అనమాట. సో ఎవరికి సక్సెస్ రేట్ బెటర్గా ఉంటుంది, ఎవరికి సక్సెస్ రేట్ ఎట్లా ఉంటుంది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ బేసికలీ సక్సెస్ రేట్ అనేది ఏజ్ బట్టి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫీమేల్ పార్ట్నర్కి ఏజ్ తక్కువ ఉన్నాయి అనుకోండి, లెస్ దెన్ 35 ఇయర్స్ ఉంటే వాళ్ళకి ఎగ్ రిజర్వ్ అనేది బాగుంటుంది. సో ఎగ్ క్వాలిటీ అనేది బాగుంటుంది. సో తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి సక్సెస్ రేట్ బెటర్గా ఉంటుంది. అండ్ దెన్ మెయిల్స్లో కూడా ఏజ్ తక్కువ ఉంటే స్పర్మ్ క్వాలిటీ అనేది కొంచెం బెటర్గా ఉంటుంది. స్పర్మ్ ఈవెన్ కౌంట్స్ మోటిలిటీ కూడా బెటర్గా ఉంటుంది. ఎస్పెషల్లీ డిఎన్ఏ డ్యామేజ్ అనేది తక్కువ ఉంటుంది. సో మెయిల్స్ కూడా లెస్ దెన్ 35-40 ఇయర్స్ ఉన్న వాళ్ళకి సక్సెస్ రేట్ బెటర్గా ఉంటుంది. ఇన్ కేస్ ఫీమేల్లో ఏజ్ మోర్ దెన్ 38, మోర్ దెన్ 40 ఇయర్స్ అంటే ఊజైట్ క్వాలిటీ అనేది కొంచెం కాంప్రమైజ్ అయి ఉండొచ్చు. సో ఎగ్ లైక్ ఐవీఎఫ్ సక్సెస్ రేట్ కొంచెం తక్కువ వస్తుంది. సో ఫస్ట్ ఏజ్ అనమాట. సెకండ్ నేను చెప్పినట్టు ఊజైట్ క్వాలిటీ మంచిగా ఉంటే సక్సెస్ రేట్ బెటర్గా ఉంటుంది. సో కొందరికి పీసీఓఎస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, కొందరు నెంబర్ ఆఫ్ ఎగ్స్ తక్కువ ఉన్న వాళ్ళకి ఎగ్ క్వాలిటీలో కొంచెం ఇష్యూ ఉండొచ్చు. అండ్ దెన్ స్పర్మ్ పారామీటర్స్, స్పర్మ్ క్వాలిటీ కూడా అంటే కౌంట్, మోటిలిటీ, దాన్ని బట్టి కూడా ఇంపార్టెంట్, దాన్ని బట్టి కూడా మనకి సక్సెస్ రేట్ అనేది ఉంటుంది అనమాట. ఇన్ కేస్ స్పర్మ్ ప్రాబ్లం అంటే డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అనేది ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా కొంచెం సక్సెస్ రేట్ అనేది తక్కువ వస్తుంది. ఇంకొకటి ఎంబ్రియో ఫ్యాక్టర్స్, ఎంబ్రియో గ్రేడ్ ఎలా ఉన్నాయనేది కూడా చూసుకోవాలి. అండ్ దెన్ ఎంబ్రియోస్లో కూడా మళ్ళీ అగైన్ Day 3, Day 5 బేబీస్ అని ఉంటాయి. Day 3 బేబీని కంపేర్ చేసుకుంటే Day 5 బేబీ బ్లాస్టోసిస్ట్కి సక్సెస్ రేట్ అనేది బెటర్గా ఉంటుంది. అండ్ దెన్ ఏ ఎన్విరాన్మెంట్లో మీకు బ్లాస్ట్ అనేది ఫామ్ అవుతున్నాయి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మంచి ల్యాబ్లో బేబీ అనేది డెవలప్ అయితే మీకు గుడ్ గ్రేడ్ ఎంబ్రియోస్ అనేది ఫామ్ అవుతుంది, అప్పుడు మీకు సక్సెస్ రేట్ అనేది బెటర్గా ఉంటుంది. సో ఫైనల్ అనేది గర్భసంచి. గర్భసంచి అనేది చాలా ఇంపార్టెంట్. గర్భసంచిలో లైనింగ్స్ అనేది కరెక్ట్గా రావాలి. నైస్ ప్రాపర్ ట్రిపుల్ లైన్ 8 mm థిక్నెస్ వస్తే ద సక్సెస్ రేట్ అనేది బెటర్గా ఉంటుంది. సో ఇదే కొన్ని ఫ్యాక్టర్స్ అనమాట. సో ఈ ఫ్యాక్టర్స్ బట్టి మీకు సక్సెస్ రేట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఇదే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకున్నాను. ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ ఆల్సో టు అన్ ఎక్స్టెంట్. థ్యాంక్ యూ.